మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఫొటోస్ లానే మీ ఫొటోస్ కూడా జెమినీ ఏఐలో ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి మా ఇన్స్టాని ఫాలో చేయండి. మీరు మీ ఫొటోస్ని ఈ విధంగా క్రియేట్ చేయాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పైన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఏఐ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ మెయిల్కు పొందగలుగుతారు. ఓకే, ఈ ఫొటోస్ని మీరు ఈ విధంగా జనరేట్ చేయాలంటే మీకు ప్రాంప్ట్ అవసరం ఉంటుంది. దానికోసం నేను మా వీడియో డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేయండి, మా వెబ్సైట్లోకి రీజనరేట్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్లో రిజ్జు 0008 అని సెర్చ్ చేయండి. చూడండి, పైన ఒక ఆర్టికల్ వస్తుంది. దాన్ని రీడ్ మోర్ అని క్లిక్ చేయండి. ఆర్టికల్ ఫుల్గా కనిపిస్తుంది. ఆర్టికల్ ఇలా పైకి డ్రాగ్ చేస్తే కింద వరకు డ్రాగ్ చేయాలి. ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో ఇచ్చిన ప్రాంప్ట్ని మొత్తం కాపీ చేసుకోండి. మీ మొబైల్లో ఉన్న గూగుల్లోకి వెళ్ళండి. ఇక్కడ జెమినీ ఏఐ అని టైప్ చేయండి. పైన వచ్చిన జెమినీ ఏఐ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఇచ్చిన ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్లోడ్ ఫైల్స్. ఏ ఫోటో అయితే జనరేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ క్లిక్ చేసి మీరు ఇందాక కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, నా నేమ్ ఉంటుంది. దాన్ని తీసేసి మీకు ఏ పేరు కావాలనుకుంటున్నారో ఆ పేరు టైప్ చేసుకోండి. సెండ్ కొట్టండి. మీరు అనుకున్న ఫోటో కొద్ది క్షణాల్లోనే జనరేట్ అయ్యి మీకు వస్తుంది. అయితే ఇక్కడ నేను ఇచ్చిన ముఖ్యమైన సలహా ఏమిటంటే, మీరు ఇచ్చిన ఫోటో ఎంత డీటెయిల్డ్గా, ఎంత నీట్గా, ఎంత క్వాలిటీగా ఉంటే జెమినీ ఏఐ ఇచ్చే అవుట్పుట్ కూడా అంతే డీటెయిల్డ్గా, అంతే క్వాలిటీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్? దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఇమేజ్ అని వచ్చింది, క్లిక్ చేసుకోండి. అలా కాకుండా ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా సరే మీ మొబైల్లోకి ఫోటో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సీ యూ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్. ఓం నమః శివాయ.